హాయ్ అండి అందరికీ. పప్పు చారు చేసేది చాలామందికి చాలా రకాలుగానే తెలిసి ఉంటుంది. మేమైతే ఇలా చేసుకుంటాము, ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనేసి మీతో షేర్ చేసుకోవాలనేసి మా ఇంట్లో ఈరోజు పప్పు చారు చేస్తున్నాము, వంకాయ పప్పు. అదే మీకు షేర్ చేయాలనేసి మీతో కూడా షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. ఎలా వచ్చిందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాతో కామెంట్లో తెలియజేయండి. దీనికి కావాల్సింది ఏమంటే వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, పచ్చి టమోటా. దాంట్లోకి మనం వాటర్ వేసుకుంటాం కదా, ఆ వాటర్ని వచ్చి మనం బియ్యం కడిగిన వాటర్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి ఒకసారి ఎలా అనేసి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అంతా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి వంకాయ ఉప్పులు వేసుకోవాలి. వంకాయ ఉప్పులు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. చింతపండు కూడా అంతే, నేను ఇవంతా కూడా వేసాను, మీరు కూడా వేసుకోండి. ఇలా వెల్లుల్లి, పసుపు, ఉప్పు అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి టమాటాలు కూడా ఉంటాయి, వేసుకున్నారంటే మీకు టేస్టీగా ఉంటుంది పండు మాగిన కన్నా. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు స్లిమ్లో పెట్టుకోండి మంటని. మంట తక్కువ మంటలో పెట్టుకొని కొద్దిసేపు అట్లాగే వదిలేసి తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని అందులోకి మనం బియ్యం కడిగి పెట్టుకున్న వాటర్ని పక్కన ఉంచుకుంటాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. మళ్ళీ ఇవంతా వేగిన తర్వాత పప్పు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ పప్పును కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు కలిపి మూత పెట్టుకొని తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత తీసి దాన్ని కలుపుకొని మళ్ళీ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి వాటర్, ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిందంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు అంతా పొంగిపోతుంది కదా. అలా పొంగకనే ఉండాలంటే మనకు ఎంత కావాలో నీళ్ళు అంతే వేసుకొని విజిల్ వచ్చే వరకు పెట్టుకొని తర్వాత విజిల్ తీసినాక మళ్ళీ మీరు కావాల్సినంత ఇంకా వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టకుండానే కూడా ఉడకపెట్టుకోవచ్చు. అలా ఉడకపెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పక్కకు వంపుకొని మనము నైస్గా పప్పు ఎనుపుతాం కదా, అలా ఎనుపుకొని తర్వాత నీళ్ళు పక్కకు తీసి పెట్టిన నీళ్ళని తిరగా దాంట్లోకి మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేను బియ్యం కడిగి నీళ్ళే వేస్తున్నాను. అది మునిగే కన్నా కొద్దిగా ఎక్కువ వాటరే వేసుకోండి, పర్వాలేదు, మరీ ఎక్కువ వేసేకపోవద్దు. వేసామంటే అది పొంగుతుందన్నమాట విజిల్ వచ్చినప్పుడు. అలా పొంగకనే ఉండాలంటే మనకు కొద్దిగా వాటర్ తక్కువే వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మా కుక్కర్ మూత పైన కొద్దిగా కూడా వాటర్ రాలేదు. ఇలా చేసామంటే కుక్కర్ మూత తీసినప్పటికీ మనకి ఎంత నీళ్ళు ఉంటుందో దానికి తగ్గట్టు మళ్ళీ మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టకుండా కూడా ఉడకబెట్టుకున్నామంటే కూడా సరిపోతుంది. ఒకవేళ ఉడికిందంటే కొద్దిగా నీళ్ళు ఉంటే కూడా సారు. గట్టిగా కావాలంటే మీరు గట్టిగానే పెట్టుకోవచ్చు, లేదు కొద్దిగా నీళ్ళు లాగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసి ఉడకపెట్టి నీళ్ళు వంపేసి ఎనుపుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను తిరగా. బాగా ఉడికాక తిరగా నీళ్ళు వంపేసి వెనుపుకొని వేస్తే బాగుంటుంది. ఇలా చేశారంటే కూడా టేస్ట్ మీరు మామూలుగా చేసే పప్పుచారు కన్నా ఇది ఇలా చేశారంటే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మేము చేస్తూ ఉంటాం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాము. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేసి, టేస్ట్ కామెంట్లో పెట్టండి ప్లీజ్. చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ఎప్పుడూ ఆన్లో పెట్టుకోండి, మీ వీడియోలో ఎప్పుడూ వస్తూ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలి అంటే కామెంట్లో పెట్టండి. మా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ అండి. చూసారు కదా, ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మనం ఆవాలు, పచ్చిమిరపకాయ అంతా వేసేసాం కదా, దానివల్ల తిరగా మనం పోపు పెట్టాల్సిన పని లేదు.